సాధారణంగా మనకు అందం అంటే ఏంటి, క్లియర్ స్కిన్ ఉండాలి, ఫేస్ పర్ఫెక్ట్ షేప్లో ఉండాలి అనుకుంటాం. కానీ ఈ విశాల ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్న బ్యూటీ స్టాండర్డ్స్ చూస్తే మనం నిజంగా షాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా లాస్ట్ పాయింట్ చూస్తే అందం కోసం మనుషులు మరి ఇంత రిస్క్ తీసుకుంటారా అని ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో ఆ వింత బ్యూటీ స్టాండర్డ్స్ని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేసి రెడీగా ఉండండి. మెంతవాయ్ ట్రైబ్. మెంతవాయ్ తెగ ఇండోనేషియాలోని సుమాత్రా దీవుల్లో, ముఖ్యంగా సిబిరెట్ ద్వీపంలో నివసించే సాంప్రదాయక తెగ. ఈ తెగలో అమ్మాయిల అందానికి ప్రధాన సంకేతం పళ్ళను షార్ప్ చేపల్లా పదునుగా చెక్కుకోవడం. వారు చిన్నప్పుడు లేదా యుక్త వయసులో రాళ్ళు మరియు హ్యామర్ లాంటి సాధనాలతో ముందు పళ్ళను పదునైన పాయింట్ ఆకారంలోకి మార్చుకుంటారు. ఇది పసిపియాట్సోట్ అనే ఆచారం. భర్త ఎంత శక్తివంతుడో అతని భార్య అంత అందంగా పదునైన పళ్ళతో ఉండాలని వారి నమ్మకం. ఇది ఇప్పుడు కొంత తగ్గింది, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోంది. మిలా ట్రైబ్. ఈ తెగలో అమ్మాయిల హెయిర్ స్టైల్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. మిలా తెగ అంగోలాలోని హుయిలా ప్రాంతంలో నివసించే సాంప్రదాయక తెగ. ఇక్కడ మహిళలు చేసే హెయిర్ స్టైల్ చాలా ప్రత్యేకం. వారు ఆవు పేడ, ఎర్ర రాయి పొడి, చెట్టు బెరుడు, నూనెలు మరియు మూలికలను కలిపి పేస్ట్ లా తయారు చేసి జుట్టుకు రాసి డ్రెడ్ లాక్స్ లాంటి బ్రైడ్స్ చేస్తారు. వాసన తగ్గించడానికి సుగంధ మూలికలు కూడా కలుపుతారు. ఈ స్టైల్ వారి సంస్కృతిలో అందం, రక్షణ మరియు సామాజిక స్థితిని సూచిస్తుంది. ఇది మిలా తెగ వారి సాంప్రదాయాల్లో లోతైన ప్రాముఖ్యత కలిగి ఉంది. బోడీ ట్రైబ్. ఇథియోపియాలోని ఒమో వ్యాలీలో నివసించే బోడీ తెగలో అందం యొక్క స్టాండర్డ్ మనకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద పొట్ట, పావు లాంటి శరీరం ఉన్న పురుషులను హీరోగా అత్యంత ఆకర్షణీయంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం కాయల్ పండుగ సందర్భంగా అక్కడ యువకులు 3 నుంచి 6 నెలల పాటు ఒక గుడిసెలో ఒంటరిగా ఉండి ఎటువంటి పని చేయకుండా రోజుకు 2 లీటర్ల ఆవు పాలు ఇంకా రక్తం మిశ్రమం తాగి బరువు పెంచుకుంటారు. చివర్లో ఎవరి పొట్ట అతి పెద్దగా ఉంటుందో వారే విన్నర్ అవుతారు. ఈ వ్యక్తిని అక్కడ హీరోగా గౌరవిస్తారు. మరియు ఆ తెగ అమ్మాయిలు అలాంటి పావులాంటి మగవాళ్ళను ఎక్కువగా కోరుకుంటారట. అంటే ఇలా పెద్ద పొట్ట, లావుపాటి శరీరం ఉన్న వాళ్ళను వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. అపతానీ ట్రైబ్. అరుణాచల్ ప్రదేశ్లోని జీరో వ్యాలీలో నివసించే అపతానీ తెగలో మహిళలు ముక్కులో పెద్ద పెద్ద బొమ్మలు లేదా వుడెన్ ప్లాగ్స్ పెట్టుకోవడం ప్రసిద్ధి. పూర్వం ఈ తెగ ఆడవాళ్లు చాలా అందంగా ఉండేవారని, పొరుగు తెగల మగవాళ్ళు వాళ్ళను కిడ్నాప్ చేసేవారని చెప్పుకుంటారు. దీన్ని అరికట్టడానికి తమను తాము వికారంగా కనిపించేలా చేసుకోవడానికి ముక్కులో ఇలా ప్లాగ్స్ పెట్టుకోవడం మరియు ముఖంపై టాటూస్ వేసుకోవడం మొదలు పెట్టారట. ఇక కాలక్రమేణా ఇది వారి సంస్కృతిలో భాగమై అందం మరియు గుర్తింపు సంకేతంగా మారిపోయింది. ఉడాబే ట్రైబ్. ఉడాబే తెగ పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్, చాడ్ వంటి దేశాల్లో నివసించే నామాడిక తెగ. అక్కడ అందం పోటీ మగవాళ్లకు మాత్రమే. ప్రతి సంవత్సరం గేరేవోల్ ఫెస్టివల్లో యువకులు భారీ మేకప్ వేసుకుని, కళ్ళు పళ్ళు తెల్లగా మెరిసేలా చేసుకుని, రంగురంగుల బట్టలు ధరించి నృత్యం చేసి తమ అందాన్ని ప్రదర్శిస్తారు. ఈ పోటీలో అమ్మాయిలే జడ్జీలు. వారు ఎవరి భుజం మీద చేయి వేసి తట్టితే ఆ మగవారిని వారు ఎంపిక చేసుకున్నట్లు. అక్కడ విన్నర్ అయిన వారు ఎంతమంది అమ్మాయిలనైనా పెళ్లి చేసుకోవచ్చు. అప్పటికే భార్యలు ఉన్నా సరే. యబా ట్రెడిషన్. మనం మన పళ్ళు స్ట్రైట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటే జపాన్ లో మాత్రం ఇంకొంచెం విభిన్నం. జపాన్ లో మాత్రం ఈ విషయం చాలా భిన్నం. యబా అనే ట్రెండ్ లో పళ్ళు కొంచెం వంకరగా, ప్రత్యేకంగా పైకూరలు కొంచెం పొడవుగా లేదా వంకరగా ఉండడం అక్కడ అందంగా భావిస్తారు. ఇది అమ్మాయిలను పిల్లల్లా ముద్దుగా, యవనంగా, క్యూట్ గా కనిపించేలా చేస్తుందని జపాన్ అబ్బాయిలు భావిస్తారు. దీనికోసం సహజంగా స్ట్రైట్ గా అందంగా పళ్ళు ఉన్న వాళ్ళు కూడా డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి ఈ యబా చేయించుకుంటారు. దీనికి సుమారు 14,000 నుంచి 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మియావో పీపుల్. చైనాలోని మియావో, లాంగ్ హార్న్ మియావో తెగ మహిళలు తలపై 5 నుంచి 6 కిలోల వరకు బరువు ఉండే పెద్ద హెయిర్ స్టైల్ ధరిస్తారు. ఇది వారి అమ్మమ్మలు, ముత్తాతల జుట్టును తరతరాలుగా సేకరించి ఉన్ని మరియు నూలుతో కలిపి ఇలా పెద్ద కొమ్ము ఆకారంలో తయారు చేసుకుంటారు. తర్వాత రోజువారీ కాకుండా పండుగలు, వివాహాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ స్టైల్ను ధరిస్తారు. హింబా ట్రైబ్. నమీబియాలోని హింబా తెగ మహిళలు జీవితంలో ఎప్పుడు నీటితో స్నానం చెయ్యరు. నీళ్లు వాళ్ళ స్కిన్ మరియు హెయిర్ స్టైల్ ను పాడు చేస్తాయని నమ్ముతారు. బదులుగా వారు అక్కడ ప్రత్యేకంగా దొరికే ఎర్రటి మట్టి, వెన్న మరియు మూలికల మిశ్రమాన్ని శరీరం అంతా పూసుకుంటారు. ఇదే వాళ్ళ స్నానం, సబ్బు మరియు సంరక్షణ. వాళ్ళ జుట్టు డ్రెడ్ లాక్స్ లాగా ఉంటుంది. వారి ఆ జుట్టును కూడా అదే ఆ ఎర్రటి పేస్ట్ తో కప్పి రక్షించుకుంటారు.
బోక్పా ట్రైబ్ లడక్ లోని బోక్పా తెగలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు తలపై ఎప్పుడు పూలను అలంకరించుకుంటారు. ఆభరణాల కంటే కూడా పూలకు ఎక్కువ ప్రాధాన్యత వీరు ఇస్తారు. పొలంలో పని చేస్తున్నా ఇంట్లో ఉన్నా సరే వీళ్ళు పూలు లేకుండా కనిపించరు. ఇది వారి సంస్కృతి, అందం మరియు ప్రకృతితో ఉన్న సంబంధానికి ప్రతీక. ఓహుగురో ట్రెడిషన్ జపాన్లోని సాంప్రదాయ ఆచారం. ఓహగుహారోలో పళ్ళను నల్లగా చేసుకోవడం అందానికి మరియు హోదాకి చిహ్నం. పూర్వం ధనికులు చక్కెర ఎక్కువగా తినడం వల్ల వాళ్ళ పళ్ళు నల్లబడేవి. దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇదేదో ఫ్యాషన్ అనుకుని పళ్ళకు ప్రత్యేక బ్లాక్ డై వేసుకునేవారు వాళ్ళు కూడా. అలా ఇప్పుడు ఇది ఆచారంగా అక్కడ మారిపోయింది. ఇది సాధారణంగా వివాహం తర్వాత చేసుకునే ఆచారంగా ఉండేది. సో ఫ్రెండ్స్, ఈ బ్యూటీ స్టాండర్డ్స్ లో మీకు ఏది వింతగా ఆశ్చర్యకరంగా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ముఖ్యంగా మన ఈ కొత్త ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.